హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చప్రా మర్డర్ కేస్. ఎస్, ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో అంచ కల్లకోకన్ అనే పేరుతో మార్చ్ 15, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఈ మూవీ చూసాక భయ్య నాకు జస్ట్ మూవీ స్టార్టింగ్లో ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు, అలాగే క్లైమాక్స్లో వచ్చే మరొక 13 మినిట్స్, ఇవి తప్ప మిగతా స్టోరీ లైన్ ఎక్కడైతే నచ్చలేదు. చాలా డ్రామా స్టోరీ అయితే యాడ్ చేశారు. థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీ అంతా పక్కకు పెట్టేసి ఎక్కువగా డ్రామా స్టోరీ యాడ్ చేయడం వల్ల మీకు అంతగా నచ్చదు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించాయి. ఒక మర్డర్ కేసు చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం అంతా పక్కకు పెట్టేసి వాళ్ళు ఏదో ఒక డ్రామా స్టోరీ యాడ్ చేసి మూవీ అలా వెళ్తూ ఉంటుంది. అలాగే మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు అన్నది జస్ట్ 1 అవర్లోనే మనకైతే తెలిసిపోతుంది. ఇంకొంచెం వరకు సస్పెన్స్గా దాచి ఉంటే బాగుండు. అంతేకాకుండా మర్డర్ కేసులో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ని జస్ట్ 10 to 15 మినిట్స్ మాత్రమే చూపెడతారు. ఆ క్యారెక్టర్ని తీసి పక్కకు పెట్టేస్తారు. అలాంటి స్టోరీ లేనని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ ఏంటంటే 1986 సమయంలో ఒక పెద్దయిన పక్కనే ఉన్న పొలంలో అడవి పందిని వేటాడడానికి వెళ్తాడు. కానీ అక్కడనే ఇతన్ని ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడు. మరి మర్డర్ చేసింది ఎవరు? పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? చివరికి మర్డర్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. క్లైమాక్స్లో వచ్చే ఒక 30 మినిట్స్ కోసం ఒకసారి ఈ మూవీ చూడొచ్చు. కాకపోతే ఈ పెద్దయిన చనిపోయిన తరువాత వాళ్ళ ఇద్దరు కొడుకులు అయితే వస్తారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. వాళ్ళు వచ్చినప్పుడల్లా కొన్ని సీన్స్ కామెడీ, మరికొన్ని సీన్స్ మాత్రం చాలా వైలెన్స్గా అయితే చూపించారు. అలాంటి క్యారెక్టర్లు అయితే నటించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా థ్రిల్లర్ సీన్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. అలాగే మెయిన్ క్యారెక్టర్లో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే నటించాడు. అతను మూవీ స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా 5 to 10 మినిట్స్ మాత్రమే అలా మాట్లాడతాడు. మరలా అతని క్యారెక్టర్ తీసి పక్కకు పెట్టేశారు. ఓకే, అతని క్యారెక్టర్ మరి పక్కకు పెట్టాల్సి వస్తే మెయిన్ క్యారెక్టర్లో ఎందుకు పెట్టారు? మెయిన్ క్యారెక్టర్లో పెట్టినా కూడా అతనికి ఎందుకని ఒక మంచి స్పేస్ అయితే ఇవ్వలేదు అర్థమైతే కాలేదు. కానీ అతనిది ఒక క్లైమాక్స్లో ఒక 10 మినిట్స్ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే నచ్చుతుంది. ఈ మర్డర్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోవడం అంతా పక్కకు పెట్టేసి అనవసరమైన పొలిటీషియన్ కోసం, లేకపోతే దొంగలు ఎవరు పడ్డారు అనే దానికోసమే మాట్లాడుతూ ఉంటారు. ఈ మెయిన్ క్యారెక్టర్ని అయితే పక్కకైతే పెట్టేశారు. నాకైతే పెద్దగా ఈ మూవీ అయితే నచ్చలేదు భయ్య. చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. చాలా క్యారెక్టర్స్ అయితే పెట్టారు. ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా అంతగా వాడుకోలేదు. జస్ట్ క్లైమాక్స్లో వచ్చే 10 to 20 మినిట్స్ మూవీ కోసం ఒక్కసారి చూడొచ్చు. సాంగ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అయితే నచ్చుతుంది. ఫైట్స్ విషయానికి వస్తే ఈ మూవీలో 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే చనిపోయాడో అతని కొడుకులు ఒక 2 ఫైట్స్ అయితే చేస్తారు. ఆ ఫైట్ చాలా ఫన్నీగా అండ్ థ్రిల్లర్గా అయితే అనిపించాయి. క్లైమాక్స్లో వచ్చే పోలీస్ స్టేషన్లో ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది. ఒక 15 మినిట్స్ వరకు ఫైట్ రన్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఫైట్ అయితే న్యాచురల్గా చూపించారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే ఈ మర్డర్ కేసు అవడానికి కారణం ఏదైతే ఉంటుందో ఆ సీన్ కొంచెం ఫ్యామిలీతో చూడడం చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంటుంది. ఆ ఒక్క సీన్ పక్కకు పెట్టేస్తే ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే 1 టైం వాచ్, ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలయాళం మూవీ అయినా చప్రా మర్డర్ కేస్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.